ఇస్రాయల్ గారు, సహోదరి శిరీష గారు ఉన్నారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా గుంపుగా అలర్ట్ అండ్ అవేక్ పరిచర్యలో పార్టిసిపెంట్స్గా మనము అక్టోబర్ 2 సెమినార్ బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ దినం కార్యక్రమం అంతా కూడా సక్రమంగా దేవుని మహిమార్థమై జరిగింది. ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు అలర్ట్ అండ్ అవేక్ గ్రూప్లో కొత్తగా జాయిన్ అయ్యారు. ఆ, ఐ- అంటే నేను ఒక ప్రారంభం ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. ఎప్పుడులాగానే సహోదరి శిరీష చేత కూడా నేను వాక్య భాగం చదివిపిస్తాను, పునాది వాక్య భాగం బైబిల్ స్టడీకి. కానీ ఈరోజు మనము ఆ, అక్టోబర్ 2 సెమినార్ తర్వాత ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కాబట్టి ఈ బైబిల్ స్టడీలో ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చినోడు, ఈ అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య ఫ్రైడే బైబిల్ స్టడీలో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు చాట్లో ఒకసారి వీఆర్ జాయినింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పగలుగుతారా? లేకపోతే అన్మ్యూట్ చేసుకున్నా చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈరోజు బైబిల్ స్టడీ దాని ప్రకారంగా మేము ఓరియంట్ చేస్తాము. ఆల్రెడీ ఆది కాండంలో 36 అధ్యాయం వరకు మేము వచ్చి ఉన్నాము. కానీ ఫస్ట్ టైమర్స్ ఉంటే వాళ్ళ బెనిఫిట్ కొరకు కొన్ని స్లైడ్స్ రీక్యాప్ చేసేసి మేము ముందుకు సాగుతాము. జస్ట్ వాంటెడ్ టు నో there is anyone who has joined for the first time. ఎందుకంటే దాని తగ్గట్టు నేను స్లైడ్స్ కూడా ఈరోజు తయారు చేశాను. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓల్డ్ టైమర్స్ ఓన్లీ. డేవిడ్ పాల్ గారు, ఓకే, థ్యాంక్ యూ డేవిడ్ పాల్ గారు ఫర్ కన్ఫర్మింగ్. డేవిడ్ పాల్ గారు ఫస్ట్ టైం వచ్చి ఉన్నారు. జోష్వా బ్రదర్ ఫస్ట్ టైమా? అనూష గారు, దీప్తి గారు, అలాగే పద్మజ రాణి గారు, all of you have been there from the beginning, or is it the first time? You can unmute and give me an answer. డేవిడ్ పాల్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. సుధీర్ ప్రతిపాటి గారు, They're all old, brother. Anusha, Padmaja Rani, Sudhir Pratipati. ఓకే ఓకే ఫైన్. There are regular. జోష్వా గారు కూడా ఫస్ట్ టైం అని పెట్టారు. ఓకే. కే రావు గారు కూడా ఫస్ట్ టైము. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్ ఫర్ కన్ఫర్మింగ్. ఎందుకంటే ఈరోజు నేను స్పెషల్గా ఫస్ట్ టైమర్స్ కొరకు కూడా కొన్ని స్లైడ్స్ చూపించాలని కోరుకున్నాను. దాని తర్వాత మనము కరెక్ట్గా 36 అధ్యాయంకి మనము వచ్చేద్దాము. సహోదరి శిరీష గారు ఎప్పుడు లెక్కనే 2 వాక్య భాగములు చదివిపిస్తారు. అదే మన బైబిల్ స్టడీకి పునాది. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. మా శిరీష గారు, ఓవర్ టు యు మా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. అదొక కారణం అయి ఉంటే, రెండో కారణం ఏంటి? 15వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మనకి నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. సో నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత విజయ్ బ్రదర్ మనకి స్లైడ్స్ నేను పంపించిన పీపీటీలో 655th స్లైడ్ నుంచి చూపించడం స్టార్ట్ చేస్తారు. 655 స్లైడ్స్ మనం కవర్ చేసామంటే ఆల్రెడీ ఫస్ట్ టైమర్స్కి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎంత లోతులో బైబిల్ స్టడీ జరుగుతుందనేది. అయినా సరే, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ వీ విల్ షో సమ్ ఫండమెంటల్ స్లైడ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బైబిల్ స్టడీ. దాని తర్వాత మనం 36వ అధ్యాయంకి వద్దాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. మీరు బ్రదర్స్ ఇద్దరికి కూడా, ఇజ్రాయెల్ గారికి, విజయ్ గారికి ఇచ్చిన దర్శనం బట్టి, భారం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు పొందిన దర్శనం బట్టి ఈ ఫోరంని ప్రారంభం చేశారు. అదే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని తండ్రి మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ సాయంత్రం వేళ వాళ్ళు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో మంచి ఆశలతో, కోరికలతో వాళ్ళు ఈ బైబిల్ స్టడీలో పాల్గొనుటకు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో తండ్రి
మీ మహిమార్థమై వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు ఏమేం పాఠాలు మా కొరకు ఏర్పరిచి ఉన్నారు, ఆ పాఠాలు మా విశ్వాస నేతలను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదటిగా బైబిల్ ఎలాగా కేటలాగింగ్ అయింది, ఎలాగా విభాగించబడింది అనేది మనం చూసేసి ముందుకు వెళ్దాము. క్రైస్తవులంగా మనము ఇలాగా విభాగించామండి. పాత నిబంధనంని, కొత్త నిబంధనంని. బ్రదర్ విజయ్ గారు దీన్ని ఎలా చేసి చూపిస్తున్నారు చూడండి. మనము పాత నిబంధనంని 3 భాగాలుగా విభాగించవచ్చు: హిస్టరీ, పోయట్రీ అండ్ ప్రాఫెసీ. హిస్టరీ, పోయట్రీ అండ్ ప్రాఫెసీ. బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ ద టాప్. హిస్టరీ, చారిత్రక పుస్తకాలు, ఆది కాండం నుంచి ఎస్తేర్ గ్రంథం వరకు అంతా కూడా చరిత్రతో కూడిన పుస్తకాలు. దాని తర్వాత పాఠ పుస్తకాలు ఆర్ కవిత్వంతో కూడిన పుస్తకాలు, యోబ్ గ్రంథం నుంచి పరమగీతం వరకు. దాని తర్వాత ప్రవచనాల పుస్తకాలు, ఇషియా గ్రంథం నుంచి మాలకీ గ్రంథం వరకు. మరి చెప్తున్నానండి, చరిత్రతో కూడిన పుస్తకాలు ఆది కాండం నుంచి ఎస్తేర్ గ్రంథం వరకు, పాఠ పుస్తకాలు యోబ్ గ్రంథం నుంచి పరమగీతం వరకు. దాని తర్వాత ప్రవచనాలతో కూడిన పుస్తకాలు ఇషియా గ్రంథం నుంచి మాలకీ గ్రంథం వరకు. ఇక్కడ నేను మీతో ఒక విషయం పంచుకోవాలి. అదేంటంటే, చరిత్ర పుస్తకాల్లో పాటలు లేవని కావు, అలాగే ప్రవచనాలు లేవని కావు, కానీ ఎక్కువ వరకు చరిత్ర ఉంది కాబట్టి దాన్ని చరిత్రతో కూడిన పుస్తకాలు అని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎర్ర సముద్రం పాయలైన తర్వాత ఇజ్రాయేలీలు పాట పాడలేదా? మిరియం నాట్యం చేయలేదా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్. పాట పాడారు. మిరియం కూడా నాట్యం ఆడిందని ఉన్నది. సో అక్కడ పాటలు లేవని కాదు, కవిత్వం లేదని కాదు. అలాగే మరి మిమ్మల్ని అడుగుతున్నాను, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం ఉంది. మెస్సయ్య వస్తాడు అని మోషే ఆ మాటలు పలుకుతున్నాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి శిరీషాతో. అమ్మా, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం కూడా చదవమ్మా. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. మోషే మెస్సయ్య గురించి ప్రవచిస్తున్నాడు, నా లాంటి ప్రవక్త వస్తాడు అని. చదవమ్మా. వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు నుంచెదను. నేను అతన్ని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. థ్యాంక్ యూ అమ్మా. ఇదే వాక్య భాగంని ఆధారం చేసుకొని, ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని ఆది సంఘంలో ఉన్న అపోస్తులు యూదుల మధ్యన నించొని యేసువే మెస్సయ్య అనే మాటని రుజువుపరిచారు. ఈ ప్రవచన లేకుండా ఉంటే అపోస్తులకి సువార్త బోధించే విషయంలో మార్గం సరళపరచబడేది కాదు. కానీ ఈ ప్రవచన ఎంతో వరకు వాళ్ళకి సాయం చేస్తున్నది. సువార్త బోధించే సమయంలో, యేసువే మెస్సయ్య అని రుజువుపరిచే సమయంలో ఇదే వాక్యంని ఆధారం చేసుకొని పేతురు ఒక సందర్భంలో ఏమంటున్నాడో మనం చూద్దామమ్మా. 3వ అధ్యాయం అపోస్తల కార్యం 22వ వచనం చదవమ్మా. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. కంటిన్యూ. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. చూడండి, అదే వాక్య భాగం ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనాన్ని ఆధారం చేసుకొని, ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని ఆది సంఘంలో ఉన్న అపోస్తులైన పేతురు యూదుల మధ్య నించొని యేసువే మెస్సయ్య అని రుజువుపరుస్తున్నాడు. అలాగే స్టెఫను మొదటి హతసాక్షి సనద్రిన్ సభలో నించొని ఇదే వాక్య భాగం, ఇదే ప్రవచన ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంని ఆధారం చేసుకొని యేసువే మెస్సయ్య అని ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఏ వచనంలో ఉందో ఆ మాటలు, అది కూడా మనం చూద్దాం. అమ్మా, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37, 38 చదవమ్మా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37, 38 సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయము
7వ అధ్యాయము 37, 38. నా బైబిల్ వంటి అండర్లైన్ ప్రవక్తను చేసుకోండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమునందు ఉండి మనకిచ్చు జీవవాక్యములను తీసుకుని వాడితడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ విజయ్ గారు, బ్యాక్ టు ద స్లైడ్. ఇప్పుడు చరిత్ర పుస్తకాలని మనం చరిత్ర పుస్తకాలని ఎందుకు అంటున్నామంటే, దాంట్లో ప్రవచనాలు లేవని కాదు, పాటలు లేవని కాదు, కవిత్వం లేదని కాదు, కానీ ఎక్కువ వరకు చరిత్ర ఉంది కాబట్టి మనము చరిత్ర పుస్తకాలని అంటాం. ఆది కాండం నుంచి ఎస్తేర్ గ్రంథం వరకు. దాని తర్వాత కవిత్వం. ఇప్పుడు కవిత్వంలో ఉన్న పుస్తకాలు యోబ్ గ్రంథం నుంచి పరమగీతం వరకు. దాంట్లో ప్రవచనాలు లేవని కాదు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దాంట్లో చరిత్ర లేదని కాదు, చరిత్ర ఉంది, అలాగే ప్రవచనాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ వరకు కవిత్వం ఉంది కాబట్టి మనం దాన్ని కవిత్వంతో కూడిన పుస్తకాలు అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివితే రాబోయే మెస్సయ్య గురించి రాయబడి ఉంది. మెస్సయ్య ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఒకసారి చదవమ్మా, 40వ అధ్యాయం కీర్తన గ్రంథం 7-8 వచనాలు. నా గురించి ఆల్రెడీ చుట్టలో రాయబడి ఉన్నది, నేను వస్తాను అని ప్రభువారు చెప్పటము మనం 40వ కీర్తన 7-8 వచనాలు మనం చదువుకోవచ్చు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతరంతరములోనున్నది. నువ్వు నీ ధర్మశాస్త్రం నా హృదయంలో రాసి పెట్టావు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటట్లు మనకు అక్కడ కనిపిస్తున్నది. అలాగే ప్రవచన ఇంకొకటి, మెల్కీసెదెకు క్రమంలో మెస్సయ్య వస్తాడు, మెల్కీసెదెకు క్రమంలో రక్షకుడు వస్తాడు అనే మాట 110వ కీర్తన 4వ వచనం చదవమ్మా. కీర్తన గ్రంథం 110 4వ వచనం. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. థ్యాంక్ యూ మా, ఆయన మాట తప్పనివాడు. సో జాగ్రత్తగా వినండి, పాఠ పుస్తకాల్లో ప్రవచనాలు లేవని కాదు, అలాగే పాఠ పుస్తకాల్లో చరిత్ర లేదని కాదు. 78వ కీర్తన, అది చాలా పెద్ద కీర్తన కాబట్టి నేను అన్నీ చదివించట్లేదు. 78వ కీర్తన జ్ఞాపకం పెట్టుకోండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి ఎలాగ విమోచించబడారు, ఎలాగ నడిపింపబడారు, అన్ని వివరాలు, ప్రవచన చరిత్రతో కూడిన వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి కింద వద్దాం, ఎన్ని వచనాలు ఉన్నాయి కూడా మనం చూద్దాం. ఇంకా కింద వెళ్ళిపోండి బ్రదర్, ఇక్కడ చూడండి. 72 వర్సెస్ ఉన్నాయి, అంతా కూడా ఇజ్రాయెల్ చరిత్రతో కూడిన మాటలు. అంటే పాఠ పుస్తకాల్లో చరిత్ర లేదని కాదు, అలాగే ప్రవచనాలు లేవని కాదు, కానీ ఎక్కువ వరకు మనకి చెప్తున్నా, ఎక్కువ వరకు పాటలు ఉన్నాయి, ఎక్కువ వరకు కవిత్వం ఉంది కాబట్టి దాన్ని మనము కవిత్వంతో కూడిన పుస్తకాలు అని అంటాం, ఆర్ పాఠ పుస్తకాలు అని అంటాం. అలాగే కమ్ బ్యాక్ టు ద స్లైడ్ బ్రదర్. ప్రాఫెసీలో చరిత్ర లేదని కాదు అని చెప్తున్నాను, ప్రాఫెసీలో చరిత్ర లేదని కాదు, అలాగే దాంట్లో పాటలు లేవని కావు. కానీ జాగ్రత్తగా వినండి, ఎక్కువ వరకు ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వరకు దాంట్లో ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ప్రవచన పుస్తకాలని ఇషా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు ప్రవచన పుస్తకాలు అంటాం. దాంట్లో పాటలు కూడా ఉన్నాయి, దాంట్లో కవిత్వం కూడా ఉన్నది, చరిత్ర కూడా ఉన్నది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇషా గ్రంథం 38వ అధ్యాయం మనం చదివితే హెజెకియా రాజు ఎలాగా అనారోగ్యంతో బాధపడుతున్నాడో, ఇది మనము 2వ రాజుల గ్రంథంలో చదువుకున్నామో చరిత్రతో కూడిన పుస్తకాలు, ఇది మనం 2వ దినవృత్తాంతంలో చదువుకున్నామో 31వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో ఎలాగ హెజెకియా రాజు మరణ పడకలో ఉండి ఎలాగ దేవుని చేత స్వస్థత పొంది ఉన్నాడో, ఆ మాటలు, ఆ చరిత్రతో కూడిన మాటలు ప్రవచన పుస్తకాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి చదవమా, 38వ అధ్యాయం ఇషయా గ్రంథం మొదటి 2 వచనాలు చదవమా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా,
అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. థ్యాంక్ యూ మా, చాలమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అందరు పార్టిసిపెంట్స్ని, ఈ చరిత్రతో కూడిన సంఘటన రెండో రాజుల గ్రంథంలో, రెండో దినవృత్తాంతంలో లేదా? గివ్ మీ ఎస్ ఆర్ నో. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. Yes. ఎస్ ఉంది, కానీ ఇషయా గ్రంథంలో కూడా ఉంది. అందుకే నేనేం చెప్తున్నానంటే, ప్రవచనాలతో కూడిన పుస్తకాలు అంటే దాంట్లో చరిత్ర లేదని కాదు, పాటలు లేవని కావు, కానీ ఎక్కువ వరకు ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రవచన పుస్తకాలు అని అంటాం. ఇషయా గ్రంథం నుంచి మాలకీ గ్రంథం వరకు. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ అండ్ ఫర్ రిఫ్రెషింగ్ ద మైండ్ ఆఫ్ ద ఓల్డ్ టైమర్స్ ఆల్సో, ఐఎమ్ గోయింగ్ సో డీప్. జాగ్రత్త వినండి. ఫస్ట్ టైమర్స్ ఉన్నారు మన జూమ్ మీటింగ్లో ఈరోజు, అలాగే ఫస్ట్ బైబిల్ స్టడీ నుంచి కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ థాట్స్ని కూడా రిఫ్రెష్ చేయటకు నేను మరి లోతులో వెళ్ళి ఈ మాటలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను. అలాగే మనం పాటలు, కవిత్వాలు ఉన్నాయా ప్రవచన పుస్తకాల్లో అని అంటే, ఒక పుస్తకమే ఉంది, విలాప వాక్యం. మరి మీతో ఒక విషయం పంచుకోవాలి, జాగ్రత్త వినండి. అదేంటంటే, మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చెప్పాలి నాకు. అది చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 26, రైట్. అది యాక్చువల్లీ ఇంగ్లీష్ అని కూడా చెప్పడానికి లేదు, యూరోపియన్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఉన్నాయి అనగానే 26. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు హీబ్రీ భాషలో 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఏకి ఈక్వల్ అలెఫ్, బికి ఈక్వల్ బేత్, సికి ఈక్వల్ గిమేల్, అలాగే జెడ్కి వచ్చేద్దాం, జెడ్కి ఈక్వల్ తో. ఓకే, సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే విలాప వాక్యంలో దేవుడు యెరెమయా ప్రవక్తని ప్రేరేపించినప్పుడు ఆయన కవిత్వం రూపంగా ఆయన మనసులో ఉన్న బాధలని ముందుకు తీసుకొని వస్తున్నాడు ప్రార్థన పూర్వకంగా. ఇప్పుడు విలాప వాక్యం మొదటి అధ్యాయం మనం చూస్తే 22 వచనాలు, రెండో అధ్యాయం చూస్తే 22 వచనాలు. అంటే మొదటి వచనం అలెఫ్తో స్టార్ట్ అవుతుంది, రెండో వచనం బేత్తో స్టార్ట్ అవుతుంది, మూడో వచనం గిమేల్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి 22 వచనాలు కరెక్ట్గా చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్. థ్యాంక్స్ బ్రదర్ ఫర్ ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. అలాగే రెండో అధ్యాయంకి మనం వెళ్దామా? మరి ఎన్ని వచనాలు ఉన్నాయి మనం చూద్దాం. మరి కరెక్ట్గా 22 అంటే కవిత్వం. అది ఆల్ అండర్స్టాండింగ్. మరి మూడో అధ్యాయంకి మనం వెళ్దాం. మూడో అధ్యాయంకి వెళ్దాం. కింద వచ్చేయండి బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, 66 is a multiple of what? 66 is multiple of 22. Very good, right answer. Very good, right answer. Is a multiple of 22. అంటే అలెఫ్ టు తో వరకు వచ్చి, మరి అలెఫ్ టు తో వరకు వచ్చి, మరి అలెఫ్ నుంచి తో వరకు వచ్చినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి నాలుగో అధ్యాయంకి మనం వెళ్దాం. కింద వచ్చేయండి బ్రదర్. స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. ఎస్, కరెక్ట్గా 22 వచ్చిన, కరెక్ట్గా 22 వచ్చిన. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మరి ఐదో అధ్యాయంకి మనం వెళ్దాం. స్క్రోల్ డౌన్, మరి కరెక్ట్గా 22 వచ్చిన. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి, ప్రవచనాల పుస్తకాలు అక్కడ కవిత్వం లేదని కాదు, చరిత్ర లేదని కాదు, కానీ ఎక్కువ వరకు ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ప్రవచన పుస్తకాలుగా ఎంచుతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనము మరి 3 భాగాలుగా విభాగించవచ్చు. పాస్ట్ అంటే ఆల్రెడీ రక్షణ ప్రణాళిక పూర్తయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట ఏంటి? సమాప్తమయ్యను. అది కూడా మొదటి సువార్తల్లో లేదు, రెండో సువార్తలు లేదు, మూడో సువార్తల్లో లేదు, 4వ సువార్త యోహాన్ సువార్తలోనే ఉంది అది. సో రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ఏమంటామంటే మొదటి 4 పుస్తకాలు పాస్ట్,
సమయం అనుసారంగా మనం వెళ్తే. అపోస్ల కార్యం నుంచి మనము యూదా పత్రిక వరకు మనం వస్తే, అపోస్ల కార్యం నుంచి యూదా పత్రిక వరకు ఏంటి? ప్రెసెంట్ మనం కృపాయుగంలో ఉన్నాం, ప్రెసెంట్. ప్రకటన గ్రంథం ఫ్యూచర్ అంతా కూడా, రాబోయే దినంలో ఏం జరగబోతుందో అంతా కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో బయలుపరిచారు. సో కొత్త నిబంధనని మనం ఎన్ని భాగాలుగా విభాగించవచ్చు అంటే 3 భాగాలు: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ ఏంటి? రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది. రక్షణ ప్రణాళిక పూర్తయిన విషయం ఎవరెవరు వ్యక్తిగతంగా అంగీకరిస్తున్నారో వాళ్ళు రక్షణ పొందుతారు. వాళ్ళంతా కూడా కృపాయుగంకి చెందిన వాళ్ళు. అపోస్ల కార్యం నుంచి యూదా పత్రిక వరకు అంతా కూడా కృపాయుగంతో కూడిన మాటలు. దాని తర్వాత ఫ్యూచర్ అంటే ప్రకటన గ్రంథం, రాబోయే దినంలో ఏం జరగబోతుందో. సంఘం ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇంకా కృపాయుగం అనేది లేదు. అది ఆల్ విత్ మీ. సో ఎలాగా క్రిస్టియన్ బైబిల్ డివైడ్ అయిందో మనము చూసాం. ఓకే, మనము క్రైస్తవులంగా ఒక లాజికల్గా మనము డివైడ్ చేశాము. తప్పేం కాదు, కానీ యాక్చువల్గా ఆది సంఘం టైంలో ఎలాగుండిందో అది కూడా మనం చూద్దాం. అప్పుడు కేటలాగింగ్ వేరే రకంగా ఉండింది. అప్పుడు ఓన్లీ పాత నిబంధన భాగం మాత్రమే. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వెంటనే విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు. అక్కడ కూడా 3 భాగములు ఉన్నాయి. యూదులు కూడా 3 భాగాలుగా బైబిల్స్ని డివైడ్ చేశారు. అంటే పుస్తకాలు మారలేదు కానీ డివిజన్ మారింది. ఓకే, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం మొదటి భాగం ధర్మశాస్త్రము, ద లా. చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. దాని తర్వాత ప్రవక్తలు యెహోషువ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు, ఇది ఏంటంటే ప్రవక్తలు. 3వ భాగము రాతలు, కీర్తన గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతం వరకు. ఓకే, ఇది దేవుడు స్వయాన ఆయన సర్వజ్ఞానంతో యూదులకి చూపించిన 3 భాగాలు. దేవుడు స్వయాన చూపించిన భాగం. మనము క్రిస్టియన్స్గా లాజిక్ వాడాము, 3 భాగాలుగా విభాగించాము. దేవుడు కోపం తెచ్చుకుంటలేదు, ఎందుకంటే ఒక లాజిక్ మనం వాడాం. చరిత్ర పుస్తకాలన్నింటినీ ఒక భాగంగా పెట్టాం. అలాగే పాఠ పుస్తకాలన్నింటినీ కూడా ఒక భాగంగా పెట్టాం. ప్రవచనాల పుస్తకాలన్నీ కూడా ఒక భాగంగా పెట్టాం. లాజికల్గా మనం వెళ్ళాం. దేవుని కోపం అయితే మన మీద రాలేదు, క్రైస్తవుల మీద. కానీ ఆది సంఘం సమయంలో ఎలాగుండింది అది కూడా మనము తెలుసుకోవాలి. ఆది సంఘం టైంలో యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేసిన సమయంలో, సంఘం స్థాపించబడిన సమయంలో పాత నిబంధనని ఎలాగ విభాగించారు? 3 భాగంలు ఏంటంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రాతలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇదే క్రమంలో పలకటం మనం చూస్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం చదవమ్మా. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. బ్రదర్ కూడా మనకి కర్జర్ పెట్టి చూపిస్తారు, ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలో. పిక్చర్ దగ్గర వెళ్ళిపోండి బ్రదర్, మీరు పిక్చర్ దగ్గర వెళ్ళిపోవచ్చు. 24వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త, లుక్స్ గాస్పెల్ చాప్టర్ 24 వర్స్ 44. ఏ క్రమంలో ఉంది బ్రదర్? గో టు ద పిక్చర్. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పినాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన ప్రభు శిష్యులతో నిల్చొని చెప్పే మాటలు ఏంటంటే, అరే మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు నన్ను చూసి? నా పునరుద్ధానం గురించి దేవుడు ముందే రాపించలేదా? ధర్మశాస్త్రం భాగంలో, అలాగే ప్రవక్తల భాగంలో, కీర్తనలో రాయబడలేదా నా పునరుద్ధానం గురించి అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, కీర్తనం అంటే ఏ భాగంలో వస్తుంది? రాతల్లో వస్తుంది. బ్రదర్ పాయింట్ అ కర్సర్ ఎట్ సామ్స్, ద ఫస్ట్ బుక్ ఇన్ ద రైటింగ్స్. ఫస్ట్ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు. చూడండి, వెరీ గుడ్. సో ప్రభువారు పలికిన క్రమం చూడండి. అదే క్రైస్తవుల బైబిల్ క్రమంలో వెళ్తే కీర్తన గ్రంథం ఎక్కడ రావాలి? చివరిలో రావాలా, మధ్యలో రావాలా? అడుగుతున్నాం మిమ్మల్ని. యూ కెన్ గివ్ మీ అన్ ఆన్సర్. ఐ మేక్ ద సెషన్ ఆల్వేస్ ఇంటరాక్టివ్. అందరినీ నేను ఇన్వాల్వ్ చేస్తుంటాను బైబిల్ స్టడీలో. అదే
It should be in Praise last. the Lord, Pastor గారు. ఎక్కడ వచ్చి ఉండాలి? Last. కీర్తన గ్రంథము ఎక్కడ వచ్చి ఉండాలి? మధ్యలో Last. పాస్టర్. మధ్యలో వచ్చి ఉండాలి. మధ్యలో. మధ్యలో వచ్చి ఉండాలి. రైట్ ఆన్సర్. సో ఆది సంఘం సమయంలో ఇలాగా బైబిల్ విభాగించబడింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాడిన క్రమం చూడండి. 24వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటున్నారు? నా గురించి నా పునరుద్ధానం గురించి రాయబడలేదా? ప్రవచనాలు లేవా? 3 భాగాల్లో ధర్మశాస్త్రంలో లేదా? అలాగే ప్రవక్తల్లో లేదా? కీర్తనలో లేదా? అంటే అది 3వ భాగంని రెఫర్ చేస్తున్నారు. నన్ను పర్సనల్గా మీరు అడిగితే ఇదే ఉండుంటే బాగుండు, ఎందుకంటే ఇది దేవుని చిత్తము. ఇంకా ఆది సంఘం పాటించిన కేటలాగింగ్, ఆది సంఘం పాటించిన విభాగించిన సిస్టమ్ ఇది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న చివరి పుస్తకం ఏంటి? 2వ దినవృత్తాంతం. ఒక జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నాను. చివరి పుస్తకం ఏంటి? 2వ దినవృత్తాంతం. మన క్రిస్టియన్ బైబిల్లో చివరి పుస్తకం మలాకీ గ్రంథం. మనం పుస్తకాలను ఏం మార్చలేదు, లాజికల్గా మనం డివైడ్ చేసాం. కానీ ఇక్కడ ఉన్న చివరి పుస్తకము ఏమనంటే 2వ దినవృత్తాంతం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఎందుకంటే అక్టోబర్ 2 మనం అందరం కూడా ప్రకటన గ్రంథంతో కూడిన అనేక విషయాలు నేర్చుకున్నాం. సో ప్రకటన గ్రంథంలో ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఏంటి? మరి ప్రభు వారు గుర్తు చేసేది ఏంటి? వాట్ ఈస్ ద ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్? దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం సంఘంగా? చెప్పండి. చెప్పాలి. ఆరోహణమా పాస్టర్ గారు? ఆరోహణం. రైట్, వెరీ గుడ్ డేవిడ్ పాల్ గారు. రైట్ ఆన్సర్. సంఘం ఎత్తబడుట. దట్ ఈస్ వాట్ ద లాస్ట్ బుక్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ ఇస్ ఎంఫసైజింగ్. ఈవెన్ 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము చివరి వచనాల్లో కూడా నేను త్వరలో వస్తున్నానని ప్రభువారు అంటున్నారు, మనల్ని ఆరోహణం చేసి తీసుకొని వెళ్ళుటకు. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యూదులు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి, బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు వాళ్ళ పౌరస్థితి ఎక్కడుంది? చెరలో అయితే బాబిలోన్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏ దేశంకి చెందిన వాళ్ళు, ఏ పట్టణంకి చెందిన వాళ్ళు? చెప్పండి. ఇజ్రాయెల్. చెప్పండి. వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి చెందిన వాళ్ళు. వెరీ గుడ్. ఇజ్రాయెల్ దేశంకి చెందిన వాళ్ళు, యెరూషలేంకి చెందిన వాళ్ళు. ఓకే, రైట్ ఆన్సర్. కానీ ఎక్కడున్నారు? బాబిలోన్ చెరలో ఉన్నారు. అవునా? అవును. ఇప్పుడు క్రైస్తవంగా మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. పరలోకం పైన ఉంది. అవునా కాదా? ఓకే, మనం క్రైస్తవంగా లాజికల్గా డివైడ్ చేశామండి. ఓకే, దేవుడు అంగీకరించారు. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఆది సంఘంలో ఎలాగా విభాగించారో బైబిల్ అలాగే ఉండుంటే బాగుండు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, చూడండి. ఇంగ్లీష్ బైబిల్ ఇప్పుడు మనకు చూపిస్తున్నారు విజయ్ బ్రదర్. బాబిలోన్ చెరలో ఉన్న ఇజ్రాయేలీలు. ఓకే, బాబిలోను ఒక మైదానం. బాబిలోన్ ఒక మైదానం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ కోరేష్ రాజు, యేసుని సూచించే కోరేష్ రాజు, 7గురే ఉన్నారు. వాళ్ళు ఇంకా పుట్టలేదు, వాళ్ళ పేర్లు ముందే ప్రవచించబడినాయి లేఖనంలో. అని అంటే 7గురే ఉన్నారు బైబిల్లో. వాళ్ళు ఎవరు? ఇష్మాయిలు, ఈసాకు, సొలొమోన్ రాజు, జోసియా రాజు, కోరేష్ రాజు, అలాగే బాప్తిజం ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు. కోరేష్ రాజుకి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా పోలికలు ఉంటాయి. ఓకే, ఆయన వాళ్ళని బాబిలోన్ చెర నుంచి విమోచించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధి భయంకరమైన శ్రమలు యూదులని పెట్టేటప్పుడు, భయంకరంగా వాళ్ళని హింసించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యూదులని రక్షిస్తారు. ఇదంతా కూడా నేను అక్టోబర్ 2 టైంలో మీతో పంచుకున్నాను. సో కోరేష్ రాజుకి యేసుక్రీస్తు ప్రభువారికి పోలికలు ఉన్నాయి. ఇద్దరు పేర్లు కూడా మొదట్లోనే ప్రవచించబడింది. వాళ్ళు పుట్టలేదు, దానికంటే ముందే ప్రవచించబడింది. రెండవది ఏంటంటే ఇద్దరు కూడా యూదులకి ఏమై ఉన్నారు? రక్షకులై ఉన్నారు. కోరేష్ రాజు యూదులను రక్షించాడు బాబిలోన్ చెర నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధి హింసల నుంచే యూదులని 7 సంవత్సరాల శ్రమకాలంలో విమోచిస్తారు. అయితే
ఈ 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం ఎలాగా ఎండ్ అవుతుంది? మన యేసుక్రీస్తు ప్రభువారు రాగానే ఏ మాట పలికి మనల్ని ఆరోహణం చేస్తారు చెప్పండి బ్రదర్? ఇప్పుడే చూపించకండి. ఏ మాట పలికి మనల్ని ఆరోహణం చేస్తారు? మరి నేను పంచుకున్నాను. అక్టోబర్ 2 పంచుకోలేదా? ఏ మాట పలికి ఆరోహణం చేస్తారండి మనల్ని? ఇండికేషన్ ఇస్తున్నా, చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. కమ్ అప్. రమ్ము. వెరీ గుడ్ బ్రదర్ విజయ్ గారు. కమ్ అప్, పైకి రండి నా సంగమా, పైకి రండి. చూడండి, లాస్ట్ బుక్ ఇన్ ద జూయిష్ బైబిల్ యాజ్ పర్ గాడ్స్ డిజైన్, దేవుని చిత్తం ప్రకారంగా అలాగ విభాగించబడింది. మనం క్రైస్తవులుగా మరీ చెప్తున్నాం, లాజికల్గా మనము మార్చుకున్నాం. ఓకే, దేవుని కోపం మన మీద రాలేదు, ఎందుకంటే మంచి ఉద్దేశంతో మనం చేశామని మనం చెప్పుకోవచ్చు. కానీ దేవుని చిత్తం ప్రకారంగా చివరి పుస్తకము 2వ దినవృత్తాంతం. అది దానికి మన కొత్త నిబంధనలు ఉన్న చివరి పుస్తకం ప్రకటన గ్రంథంకి ఉన్న పోలికలు ఎంత తేటగా కనిపిస్తున్నాయో ఒకసారి చూద్దాం. బ్రదర్ ఇప్పుడు రాండి 36వ అధ్యాయం చివరి 2 వచనాలకు మనం వచ్చేద్దాం. నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తాను. దిస్ ఇస్ వాట్ బ్రదర్, పాయింట్ ద కర్సర్. ఓకే, లాస్ట్ వర్స్. దిస్ ఇస్ వాట్ ద Cyrus king of Persia says, the Lord God of heaven has given me all the kingdoms of the earth, and he has appointed me to build a temple for him at Jerusalem in Judah. Any of his people among you, may the Lord be with him and let him go up. Hallelujah, praise the Lord. Babylon మైదానంలో ఉంది, యెరూషలేం కొండ మీద ఉంది. Hallelujah, praise the Lord. Are you all understanding? ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. Are you all understanding? ఎలాగ ఎండ్ అవుతుందో? యేసుక్రీస్తు ప్రభువారు కోరేష్ వలె 2వ రాకడ తర్వాత 1000 పరిపాలనలో ఎజెకియెల్ ఆలయం కట్టిస్తారు. అలాగే కోరేష్ రాజు యూదులు ఆలయం కట్టుటకు సాయం చేస్తున్నాడు. లెట్ హిమ్ గో అండ్ కన్స్ట్రక్ట్ ద టెంపుల్, ఐ విల్ బీ విత్ యూ అని అంటున్నాడు కోరేష్ రాజు. ఎనీ ఆఫ్ హిస్ పీపుల్ అమంగ్ యూ, మే ద లార్డ్ గాడ్ బీ విత్ హిమ్ and let him go up. Babylon మైదానము, యెరూషలేం కొండ మీద ఉన్న పట్టణము. Amazing, is it not? కేటలాగింగ్ దాటి వెళ్ళే అవసరం లేదండి ఆరోహణం గురించి నేర్చుకోవడానికి. కేటలాగింగ్లోనే ఎలాగా యూదుల బైబిల్ విభాగించబడిందో దేవుని చిత్తం ప్రకారంగా, దేవుని జ్ఞానం చొప్పున ఆది సంఘం ఏ కేటలాగింగ్ని అంగీకరించిందో, యేసుక్రీస్తు ప్రభువారు సమయంలో ఏ కేటలాగింగ్ ఉండిందో అది చాలు ఆరోహణం గురించి నేర్చుకోవడానికి చెప్పాలంటే. అరే ఆల్ విత్ మీ? ఓకే, మనం మరీ చెప్తున్నాం క్రైస్తవులంగా లాజిక్ వాడి ఇటు అటు చేశాం. ప్రైజ్ గాడ్, పుస్తకాలను అయితే మనము ఏం మార్చలేదు. ఏమంటే ప్లేసెస్ మార్చాం లాజికల్గా. అన్ని హిస్టరీ ఒక చోటలో పెట్టాం, పోయం అన్ని ఒక చోటలో పెట్టాం, ప్రవచనాలన్నీ ఒక చోటలో పెట్టాం. కానీ ఆది సంఘము సమయంలో, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే సమయంలో కేటలాగింగ్ ఎలాగుండింది? ఇలాగుండింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నన్ను అడిగితే ఇదే ఉంటే ఇంకా బాగుండును. ఇంకా ఎన్నో పాఠాలు ఉన్నాయి ఈ కేటలాగింగ్లోనే మనం నేర్చుకోవడానికి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ టైం బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళ బెనిఫిట్ కొరకు ఇది నేను ఆల్రెడీ బిగినింగ్లో కూడా పంచుకున్నాను. జెనసిస్ ఆదికాండం ప్రారంభం బైబిల్ స్టడీలని ఇంట్రొడక్షన్ టైంలో నేను పంచుకున్నాను. కానీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఇంకొకసారి ఇది నేను గుర్తు చేస్తున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. సెమాంటిక్ ప్యాసేజ్ ఆఫ్ ద బైబిల్ ఓవర్ టైమ్. సెమాంటిక్ అంటే లాంగ్వేజ్తో కూడింది. ఫస్ట్ తనాక్ అనేది హీబ్రీ బైబిల్ ఏమంటారు అంటే తనాక్ అని అంటారు. దేవుని వాక్యం ఏమంటారు? తనాక్. చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ కల్చర్ పెట్టి చూపిస్తున్నారు. కంప్లీట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆది కాండం నుంచి 2వ దినవృత్తాంతం వరకు 430 BCలో కంప్లీట్ అయింది. కంప్లీట్గా రాయబడటం. ఓకే, 430 BCలో కంప్లీట్ అయింది. దాన్ని గ్రీక్ భాషలో తర్జుమా ఎప్పుడు చేశారు అని అంటే 300 to 200 BCలో 70 స్కాలర్స్
ఇజ్రాయలీ స్కాలర్స్, ఒక మంచి గ్రీక్ రాజు ఇచ్చిన ప్రేరేపణ. ఆయన పేరు పాలికార్ప్. ఆయన పేరేంటి? పాలికార్ప్. ఆయన ఇచ్చిన ప్రేరేపణతో ఆయన ప్రోత్సహించటంతో 70 జూయిష్ స్కాలర్స్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కొన్ని ఇంగ్లీష్ నంబర్స్ వాడితేనే ఇంగ్లీష్ వర్డ్స్ వాడితేనే దాంతో కూడిన నంబర్స్ మనం తెలుసుకోవచ్చు. ఓకే, హెక్సా అనగానే ఏ నంబర్ గుర్తొస్తుంది మీకు? 6. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ 6. క్వాడ్రా అంటే? 7. క్వాడ్రా 4. 4. వెరీ గుడ్, వెరీ గుడ్. పెంటా? 5. సెప్టా? 7. వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్. 7 into 10, 70 జూయిష్ స్కాలర్స్ కూర్చొని, అరే గ్రీక్ భాషలో మనము తర్జుమా చేస్తే, గ్రీక్ భాషలో మనం ట్రాన్స్లేట్ చేస్తే బైబిల్ ఫుల్ ప్రపంచంకి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం యూదులమే చదువుకుంటున్నాం అని ఆ గ్రీక్ రాజు, మంచి రాజు, ఆయన బైబిల్ని రెస్పెక్ట్ చేసిన రాజు, ఆయన ఇచ్చిన ప్రేరేపణ బట్టి వాళ్ళు ట్రాన్స్లేట్ గ్రీక్ భాషలో చేశారు. దాన్ని ఏమంటామంటే సెప్ జాయింట్. బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నా చూడండి, సెప్ జాయింట్. ఓకే, ఇది 300 to 200 BC మధ్యన జరిగింది. ఇంకా కొత్త నిబంధన కూడా మనం చూస్తే కంప్లీట్గా గ్రీక్ భాషలోనే రాయబడింది. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథము గ్రీక్ భాషలోనే, చివరి పుస్తకము ప్రకటన గ్రంథము 95 ADలో రాయబడింది. కాబట్టి కొత్త నిబంధన అంతా కూడా 95 ADలో కంప్లీట్ అయింది అని మనము చెప్పొచ్చు. ఇప్పుడు ఏ యూదుడన్నా, జాగ్రత్తగా వినండి బ్రదర్, ఇది చూయించకండి ఇప్పుడే, ఏ యూదుడన్నా హీబ్రీ భాష బట్టి రోషం కలిగి ఉండడా? చెప్తున్నా, నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏ యూదుడన్నా హీబ్రీ భాష, ఆయన సొంత భాష బట్టి రోషం కలిగి ఉండాడు? ఎస్, ఉంటాడు. కానీ దేవుని ప్రేరేపణ, మత్తాయి యూదుడే, మార్క్ యూదుడే, యోహాన్ యూదుడే, పౌలు యూదుడే, పేతురు, యూదా, యోహాన్, లూకా తప్తే అందరు కూడా యూదులే. రోషం కలిగిన వాళ్ళు హీబ్రీ భాష బట్టి. కానీ అందరికి ఉపయోగకరంగా ఉండాలి. ఎందుకంటే గ్రీక్ రాజ్యం ఏం చేసింది? ప్రపంచంని ఒక భాషతో ఏకం చేసింది. రోమిల్ చేసింది ఒక మంచి పని ఏంటంటే ప్రపంచంని మంచి రోడ్స్తో వాళ్ళు ఏకం చేశారు. కానీ గ్రీక్ వాళ్ళు ఏం చేశారు? దానికంటే ముందే మంచి ఒక భాషతో, గ్రీక్ భాషతో లోకంని యూనిఫై చేశారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు వీళ్ళకి లోపల నుంచి రోషం ఉన్నా సరే హీబ్రీ భాషలు రాయాలని దేవుని దగ్గర నుంచి పొందిన ప్రేరేపణ బట్టి కొత్త నిబంధన అంతా కూడా దేంతో రాయబడింది? ఏ భాషలో రాయబడిందంటే గ్రీక్ భాషలో రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం కంటే ముందే లోకము ఒక భాషతో ఏకమైంది. రోమా రాజ్యం సమయంలో మంచి రోడ్స్తో ఏకమైంది. ఇప్పుడు ఆ భాషతో ఏకం కాకుండా ఉంటే ప్రపంచం, రోమిలు తీసుకొని వచ్చిన మంచి రోడ్స్తో ఏకం కాకుండా ఉంటే సువార్త భూ అంతం వరకు వెళ్ళుటకు వీలవుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. సువార్త బోధించడం స్టార్ట్ అయింది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువారు ఏమంటారు? నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, మీరు యెరూషలేములో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వచ్చి మిమ్మల్ని బలపరిచినప్పుడు మీరు ఎక్కడెక్కడ వెళ్ళి సువార్త బోధించాలి? యెరూషలేములో, యూదియాలో, గలీలియాలో, భూ అంతం వరకు వెళ్ళాలి అని అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందే లోకము ఒక భాషతో ఏకమయ్యేటట్లు దేవుడు చేశారు. రోడ్స్తో మంచిగా జాయిన్ అయిపోయినట్టు ప్రపంచం దేవుడు చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అదే గ్రీక్ రాజ్యము ప్రపంచంని ఒక భాషతో ఏకం చేయకుండా ఉంటే, రోమిలు మంచి రోడ్స్ వేసి వాళ్ళ ఎంపైర్ని యూనిఫై చేయకుండా ఉంటే సువార్త భూ అంతం వరకు వెళ్ళడానికి వీలవుతుందా అండి? నో. అందుకే గలీతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుని దేవుడి లోకంకి పంపించాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శిరీష సిస్టర్ చదవండి
గలితీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. బైబిల్లో అండర్లైన్ చేసుకోండి అమ్మా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలము పరిపూర్ణమైనప్పుడు, దానికంటే ముందు కాదు. గ్రీకులు ఏం చేయాలి? ప్రపంచంని ఒక భాషతో ఏకం చేయాలి. రోమిలు ఏం చేయాలి? ప్రపంచంని మంచి రోడ్స్తో యునైట్ చేయాలి. అప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాలం పరిపూర్ణమైనప్పుడు రక్షకుడు వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత సెమాంటిక్ గ్రీక్ భాష తర్వాత చాలా ఫేమస్ అయింది ప్రపంచంలో రోమా రాజ్యం పరిపాలనలో ఏంటంటే లాటిన్ భాష. సో లాటిన్ భాషలో ఏం చేశారు అని అంటే, ఒక గొప్ప భక్తుడు క్రైస్తవుడు, ఆయన పేరు జెరోమ్, సెయింట్ జెరోమ్. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. 382 నుంచి 405 బీసీ వరకు 23 సంవత్సరాలు చెమటలు గార్చి ప్రయాసపడి ఏం చేశాడు అని అంటే, పాత నిబంధనని గ్రీక్ నుంచి లాటిన్ భాషలో ట్రాన్స్లేట్ చేశాడు, కొత్త నిబంధనని గ్రీక్ నుంచి లాటిన్ భాషలో ట్రాన్స్లేట్ చేశాడు. చాలా ప్రయాసపడి చేసిన పని. ఆయన చివరి కోరిక ఏంటి? ఆయన చనిపోయే సమయంలో ఆయనను అడిగారు, నీ చివరి కోరిక ఏంటంటే, నా రక్షకుడైన యేసు బెత్లెహేంలో జన్మించాడు కదా, నన్ను బెత్లెహేంలోనే పాత పెట్టండి, సమాధి చేయండి అని కోరుకున్నాడు. ఇప్పుడు కూడా మనం బెత్లెహేంకి వెళ్తే గైడ్స్ మనకి ఈ గొప్ప భక్తుడు ఎరోమ్ సమాధి ఎక్కడుందో మనకి చూపిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విల్ గో స్టెప్ బై స్టెప్. దీని తర్వాత ఏమైంది? ఇక్కడ చూడండి, నెక్స్ట్ యారో. ఇంగ్లీష్లో ఎప్పుడు ట్రాన్స్లేట్ అయిందంటే 1381 ADలో జాన్ విక్లిఫ్ అనే ఒక గొప్ప భక్తుడు, చాలా త్యాగపూర్వకమైన భక్తుడు, సమర్పణ కలిగి ఉన్న భక్తుడు. డార్క్ ఏజెస్లో ఏమైపోయిందంటే, ఈయన వచ్చే ముందు, ఈయన ఈ ట్రాన్స్లేషన్ చేసే ముందు పోపులందరూ కూడా ఏం చేసేవారు అని అంటే, వాక్యం చదవడానికి ఓన్లీ పోపులకి ఇంకా క్లర్జీకి, ఎవరు పోప్ కింద పనిచేస్తున్నారో అధికారులు, వాళ్ళకే అధికారం ఉంది బైబిల్ చదవడానికి, వేరే ఎవరికి అధికారం లేదు అని చెప్పేవారు. కానీ జాన్ విక్లిఫ్కి దేవుడుగా ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, లాటిన్ భాషలో ఉన్న బైబిల్ని ఇంగ్లీష్ భాషలో, అప్పటికి ఇంగ్లాండ్ పవర్ఫుల్ అవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూరప్ అంతా కూడా వ్యాపిస్తుంది. సో ఇంగ్లీష్ భాషలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో జాన్ విక్లిఫ్ గారు ఏం చేశారు అని అంటే, మొదటిగా 1381 ADలో ఆయన బైబిల్ని ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన హతసాక్షిగా చనిపోయాడు, పోప్ చంపేశాడు ఆయనని. అయినా సరే ఆయన పని నమ్మకంగా చేశాడు. దేవుని దగ్గర నుంచి ఆయన పొందే బహుమానాలు గొప్పవి. అయితే వీఆర్ అండర్స్టాండింగ్ హౌ ద లాంగ్వేజెస్ హ్యావ్ కమ్. దాని తర్వాత బ్రదర్ ప్రెస్ వన్ మోర్ బటన్. చివర్లో జెనీవా బైబిల్ 1560లో మంచి ప్రింటెడ్ ఫామ్లో వచ్చింది. జెనీవా బైబిల్ 1560 ADలో వచ్చింది. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇప్పుడు నేను మీతో పంచుకోవాలి. October 2 సెమినార్ దినం కూడా నేను మీతో పంచుకున్నాను. తెలుగు బైబిల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే, విలియం కేరీ గారు, ఆయన గొప్ప సేవకుడు, ఎంతో ప్రయాసపడి, ఎంతో సమర్పణతో, ఎన్నో కష్టాన్ని అనుభవిస్తూ ఎదుర్కొని ఆయన ట్రాన్స్లేట్ ఇండియన్ లాంగ్వేజెస్లో చేసినప్పుడు, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన స్ట్రేట్ హీబ్రీ నుంచి ఇండియన్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, స్ట్రేట్ పాత నిబంధనం అంటే స్ట్రైట్ అవే హీబ్రీ నుంచి తెలుగు, హీబ్రీ నుంచి మలయాళం, హీబ్రీ నుంచి తమిళ్, హీబ్రీ నుంచి హిందీ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? స్ట్రైట్ అవే ఫ్రమ్ ద ఒరిజినల్ ట్రాన్స్లేట్ చేయించాడు. అలాగే కొత్త నిబంధనం అనగానే ఇంగ్లీష్ నుంచి కాదు, మరీ చెప్తున్నా, ఇంగ్లీష్ నుంచి అంటే కొంచెం పంచిపోతుంది. విలియం కెరీ గారు చేసిన గొప్ప సేవ, గొప్ప పరిచర్య ఏంటంటే, కొత్త నిబంధనం గ్రీక్ భాషలో ఉంది కదా, గ్రీక్ నుంచి తెలుగు స్ట్రైట్ అవే, గ్రీక్ నుంచి మలయాళం, గ్రీక్ నుంచి కన్నడ, గ్రీక్ నుంచి హిందీ, అలాగా స్ట్రైట్ అవే ట్రాన్స్లేషన్ చేశారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకు ఈరోజు కూడా తెలుగు బైబిల్ ఈస్ క్లోజర్ టు ద ఒరిజినల్ వెన్ కంపేర్ టు ద ఇంగ్లీష్ బైబిల్.
ఇంగ్లీష్ బైబిల్తో పోలిస్తే తెలుగు బైబిల్లో ఇంకా సమీపంగా ఉంటుంది ఒరిజినల్. కొన్ని వర్డ్స్ పంచ్తో కూడినవి ఉంటాయి తెలుగు బైబిల్లో. అంటే ఇంగ్లీష్ బైబిల్ మనం చదవకూడదని కాదు, నేనేమంటున్నానంటే కొంచెము ఏమైంది అని అంటే ఆ పంచ్ తగ్గిపోయింది. ఎందుకంటే హీబ్రీ నుంచి గ్రీక్ నుంచి లాటిన్ నుంచి ఇంగ్లీష్కి వచ్చింది. కానీ అదే తెలుగు బైబిల్ అంటే స్ట్రైట్ అవే హీబ్రీ నుంచి తెలుగు, కొత్త నిబంధన స్ట్రైట్ గ్రీక్ నుంచి తెలుగు. ఓకే, సో యాజ్ తెలుగు బైబిల్ రీడర్స్ వీ కెన్ ఆల్ బీ ప్రౌడ్. దాన్ని బట్టి మనం అందరం కూడా అతిశయించవచ్చు. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, హిస్టరీ బిహైండ్ కన్వీనియంట్ చాప్టర్స్ అండ్ వర్సెస్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు నేను సహోదరి శిరీషకి చెప్పినప్పుడు, అమ్మా ఈ పుస్తకం అమ్మా, ఈ అధ్యాయం అమ్మా, ఈ వచనం అమ్మా అనగానే వెంటనే తీసి చదువుతున్నారు సహోదరి శిరీష. అంటే అది ఎప్పుడు వీలైంది? ఆది సంఘం సమయంలో అధ్యాయాలు లేవు, పుస్తకాలే ఉన్నాయి, అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. సో మొదటిగా అధ్యాయాలుగా విభాగించింది ఎవరు బైబిల్ని? బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. చాప్టర్స్ డివిజన్ ఆఫ్ ద బైబిల్ ఫస్ట్ బై స్టీఫెన్ లాంగ్టన్, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ ఇన్ 1227 AD. ఆయన ఫస్ట్ ప్రయాసపడి మంచి ఉద్దేశంతోనే 1227 ADలో బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. దాని తర్వాత యూదులకి ప్రేరేపణ కలిగింది. గో బ్యాక్ బ్రదర్. వర్స్ డివిజన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, అంటే పాత నిబంధనము ఆల్రెడీ అధ్యాయాలుగా స్టీఫెన్ లాంగ్టన్ గారు చేసిన తర్వాత అధ్యాయాలు ఆల్రెడీ ఉన్నాయి పాత నిబంధనములో. దాన్ని వచనాలుగా విభాగించింది పాత నిబంధనంని ఒక జూయిష్ రాబీ, ఆయన పేరు నాతాన్. 1448లో ఆయన విభాగించారు. ఓకే, అదే ఇప్పుడు కూడా మనం పాటిస్తున్నాం. కొత్త నిబంధనములు ఉన్న అధ్యాయాలు, కొత్త నిబంధనలు ఉన్న పుస్తకాలు ఏంటి? మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు. దాంట్లో ఉన్న అధ్యాయాలని వచనాలుగా విభాగించింది రాబర్ట్ ఐన్స్టైన్. ఆయన ఎప్పుడు చేశాడు? 1555 ADలో చేశాడు. 1555 ADలో చేశాడు. ఇప్పుడు మనం వాడేది మన బైబిల్లో ఉన్న పుస్తకాలు, దాంట్లో ఉన్న అధ్యాయాలు, వచనాలు ఎలాగొచ్చినాయి అనేది మనకు తెలిసి ఉండాలి. అధ్యాయాలుగా ఎవరు విభాగించారు? పాత నిబంధనని, కొత్త నిబంధనని స్టీఫెన్ లాంగ్టన్ గారు. ఆ పాత నిబంధనలు ఉన్న అధ్యాయాలని వచనాలుగా ఎవరు విభాగించారు? రాబీ నాతాన్ గారు. కొత్త నిబంధనలు ఉన్న పుస్తకాల్లో అధ్యాయాలుగా విభాగించింది స్టీఫెన్ లాంగ్టన్ గారు, వచనాలుగా విభాగించింది రాబర్ట్ ఐన్స్టైన్ గారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దెన్ ద ఫస్ట్ బైబిల్ విత్ చాప్టర్స్ అండ్ వర్సెస్ ఏది ప్రింట్ అయిందో అని అంటే జెనీవా బైబిల్ ఇన్ 1560. అంటే కింగ్ జేమ్స్ వర్షన్ కంట పాతది. చాలా మంది ఏమనుకుంటారంటే కేజేవి అన్నిటికంట పాత పుస్తకము అని అనుకుంటారు. కాదు, దానికంటే ముందు 1560లో జెనీవా బైబిల్ ఇస్ ద ఫస్ట్ బైబిల్ విచ్ వాస్ ప్రింటెడ్. మీరు నెట్లో వెళ్తే BibleGateway.com అని ఉంటుంది. BibleGateway.com. మీరు ఏమన్నా వాక్య భాగం చదవాలి అని అంటే జెనీవా బైబిల్ అని మీరు కర్సర్ పెట్టి చూడండి. కరెక్ట్గా జెనీవా బైబిల్లో ఉన్న వచనాలు, అధ్యాయాలు మీకు కనిపిస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ వెబ్సైట్, ఏ లింక్కి వెళ్తారు, ఏ పోర్టల్కి వెళ్తారు? BibleGateway.com. BibleGateway.com. సో చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే కేజేవి అన్నిటికంటే పాతదండి అని అంటారు. కాదు, కేజేవి కంటే పాతది జెనీవా బైబిల్. ఇంకా దానికంటే మీరు ముందుకు వెళ్ళాలంటే విక్లిఫ్ బైబిల్ కూడా ఉంది. విక్లిఫ్ బైబిల్ కూడా మనకి బైబిల్ గేట్వేలో దొరుకుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ for the benefit of the newcomers, I am going so deep into the history of the Bible. Okay, next week మనం స్ట్రైట్ అవే ఆదికాండం ఏ అధ్యాయంలో మనం ఆపామో పోయినసారి అక్కడ వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించేది ఏంటంటే, నేను జాగ్రత్తగా వినండి, అధ్యాయాలు, వచనాలు వచ్చిన తర్వాత మనకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, వెంటనే ఇప్పుడు నేను సహోదరి శిరీషాకి చెప్తున్నానమ్మా, ఈ పుస్తకం అమ్మా, ఈ అధ్యాయం అమ్మా, ఈ వచనమమ్మా చదివినిపించమ్మా అంటే వెంటనే సిస్టర్ వెంటనే తీసి చదువుతున్నారు. కానీ ఆది కాండం, మనం ఆది సంఘం సమయంలో మనం గమనిస్తే ఈ అధ్యాయాలు, వచనాలు లేవు. సో వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు కంఠసం చేసుకునేవారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ అధ్యాయాలు, వచనాలు వచ్చిన తర్వాత క్రైస్తవులు బైబిల్ని కంఠసం చేయడం మర్చిపోయారు. లెట్ us look at the other side of the coin.
చాప్టర్స్ అండ్ వర్సెస్ వలన మనకి ఎంతో బెనిఫిట్ ఉంది, కానీ ఒక పెద్ద డీమెరిట్ కూడా ఉంది, ఒక నష్టం కూడా కలిగింది. ఆ నష్టం ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని చూపిస్తున్నాను చూడండి. అక్కడ చూడండి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కాయిన్కి రెండు సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇంకొక సైడ్ నష్టం కూడా మనకి కనిపిస్తుంది. ప్లస్ పాయింట్ ఏంటి? ఫెసిలిటేట్స్ ఈజీ రెఫరెన్సింగ్. బ్రదర్ ఒకసారి కన్సర్ పెట్టి చూపించండి. ప్లస్ పాయింట్ ఏంటి? ఫెసిలిటేట్స్ ఈజీ రెఫరెన్సింగ్. వెంటనే రెఫరెన్సింగ్ ఈజీ అయిపోతుంది. ఈ పుస్తకం, ఈ అధ్యాయం, ఈ వచనం అనగానే మనం తీసి చదివేస్తున్నాం. కానీ దానివల్ల వచ్చిన మైనస్ పాయింట్స్ ఏంటంటే హ్యాస్ ఎలిమినేటెడ్ ద హ్యాబిట్ ఆఫ్ మెమరైజింగ్. మనం కంఠస్థం చేయటం ఆపేశాం. చూడండి, కీర్తనకారుడు ఏం చేసేవాడు? 119వ కీర్తన 11వ వచనం చదవమ్మా. ఏం చేసేవాడంట కీర్తనకారుడు? 119వ కీర్తన 11వ వచనం బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఏం చేసేవాడు? నీ ఎదుట నేను అమ్మా చదవమ్మా. మా శాస్త్రము నా అంతరంగం నేను నీ నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యంని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కంఠస్థం చేసుకున్నాడు ఆయన. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా మరీ చెప్తున్నాను నేను ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలను మనం చదివితే, శోధనలు తట్టుకునేటప్పుడు ఎలాగా స్పందించారు? సాతాను శోధనలు తీసుకొని వచ్చినప్పుడు, ఈ రాయిని నువ్వు రొట్టెలుగా మార్చి తిను అంటే రాయబడలేదా? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవించును అని రాయబడలేదా అని అంటాడు. కానీ ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో అని చెప్పరు ప్రభువారు. అది ఆల్ అండర్స్టాండింగ్. రెండో శోధన వచ్చినప్పుడు కూడా రాయబడలేదా? అనవసరంగా దేవుణ్ణి మనం శోధించకూడదు. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనం. మరి మూడో శోధన వచ్చినప్పుడు రాయబడలేదా? యెహోవా దేవుని తప్పితే వేరే ఎవరిని పూజించకూడదు. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం. కానీ పుస్తకం అన్నా, అధ్యాయం అన్నా, వచనం అన్నా ప్రభువారు కోట్ చేయరు. ఎందుకంటే అందరు కూడా ఆ సమయంలో కంఠస్థం చేసుకున్నారు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, రోమిలికి రాసిన పత్రిక, దాంట్లో 66 సార్లు పాత నిబంధనని ఆధారం చేసుకొని, రెఫరెన్స్ చేసుకొని పౌలు భక్తుడు ఆ పత్రిక రాశాడు. ఈరోజు దిద్దుబాటు వచ్చింది. మార్టిన్ లూథర్ గారు దిద్దుబాటు తీసుకొని వచ్చారు, చీకటి యుగం నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చారు అనేది ఆయన ఏ వాక్యంని ఆధారం చేసుకొని? మనిషి నీతిమంతుడు విశ్వాసం చేత జీవించును. ఎక్కడుంది అది? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు సహోదరి శిరీష గారు చదివిపిస్తారు. అక్కడ కూడా పౌలు భక్తుడు ఏమంటున్నాడు? రాయబడలేదా? నీతిమంతుడు విశ్వాసం చేత జీవించును అని రాయబడలేదా అని అంటాడు. ఒకసారి చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బ్రదర్ విజయ్, యు కెన్ డిస్ప్లే ఇట్ టు us. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము. రాయబడిన ప్రకారము ఎక్కడ రాయబడింది చెప్తున్నాడండి? చెప్పట్లేదు. ఎక్కడుంది? హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అది కూడా చదివినిపిస్తారు శిరీష గారు. అలాగే మనకి విజయ్ బ్రదర్ కూడా హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూపిస్తారు. హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది దిద్దుబాటుకి పునాది వాక్య భాగము. ఎందుకంటే అప్పటికే క్యాథలిక్ పోపులు ఏమని చెప్తున్నారు? మీరు ఈ క్రియలు చేయాలి, ఆ సత్క్రియలు చేయాలి, మీరు ఏమైనా పాపం చేస్తే ఇంత డబ్బులు తీసుకొని వచ్చి పోప్కి పెనాల్టీ కట్టాలి, అది ఇది అని బోధ చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడిచ్చిన ప్రేరేపణతో మార్టిన్ లూథర్ గారు దిద్దుబాటు తీసుకొని వచ్చారు. దిద్దుబాటు తీసుకొని వచ్చిన దానికి పునాది వాక్య భాగం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రాయబడలేదా? నీతిమంతుడు విశ్వాసం చేతనే జీవిస్తాడు. యేసు శిల్వ మరణంని ఆయన విశ్వాసంతో అంగీకరిస్తే నీతిమంతుడుగా ఎంచబడతాడు. ఈ డబ్బులు తీసుకొని వచ్చి పోపులకి ఇచ్చే అవసరం లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఇంకొక వాక్యం ఉదాహరణకు నేను చెప్తున్నా, పగ తీర్చుకుంటుట దేవుని పని అనే మాట రాయబడలేదా అని అంటాడు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. అది ఎక్కడుంది అది కూడా మనం చూద్దాం. అమ్మా చదవమ్మా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. మరి ఎక్కడా? ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం. ద్వితోపదేశకాండం 32-35 చదవమ్మా. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. ఇట్ ఈస్ మైండ్ డొమైన్స్. పగ తీర్చుకుంటుట నా పని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. పౌలు భక్తుడు రాయబడలేదా అని అంటున్నాడు, కానీ ఏ పుస్తకము, ఏ అధ్యాయము, ఏ వచనం అని చెప్పట్లేదు. మరి ఆ రోమిలికి రాసిన పత్రిక చదివినోళ్ళు, ఆది సంఘం క్రైస్తవులు, ఆ సమయంలో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు, కానీ ఆయన పత్రికని సరిగా అర్థం చేసుకున్నారంటే దాని వెనకాల కారణం ఏంటి? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మెమరైజ్ చేసుకున్నారు. వాళ్ళు మెమరైజ్ చేసుకున్నారు. వర్ది మీ సిస్టర్, రైట్ ఆన్సర్. వాళ్ళు లేఖనం కంఠస్థం చేసుకున్నారు. పౌలు భక్తుడు రాయబడలేదా, ఇక్కడ రాయబడలేదా, అక్కడ రాయబడలేదా అని చెప్పినప్పుడు ఎక్కడ రాయబడి ఉంది వాళ్ళకి తెలుసు, కాబట్టి పౌలు భక్తుడు మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరు ఆపుతున్నారమ్మా ఈ కాలంలో మనల్ని కంఠస్థం చేసుకునే విషయంలో? ఎవరైనా ఆపుతున్నారా? ఇప్పుడు కూడా మనం ప్రయత్నించవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను ఏదన్నా 2 sides ఆఫ్ ద కాయిన్ చూపిస్తున్నాను మీకు. క్రైస్తవంగా బైబిల్ని ఇలాగ విభాగించుకున్నాము, ఓకే. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నేను మీకు చూపించాను. ఏమనంటే ఆది సంఘము కాలంలో ఎలాగుండింది, ఎలాగా బైబిల్ విభాగించబడింది. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేసే సమయంలో, ఆది సంఘం అపోస్తులు పరిచర్య చేసే సమయంలో అలాగుంటే బాగుండును అని నేను చెప్పాను కదా. అలాగే 2 sides ఆఫ్ ద కాయిన్. ఓకే, చాప్టర్ డివిజన్స్ వచ్చినాయి, వర్స్ డివిజన్స్ వచ్చినాయి, ఈజీ రెఫరెన్సింగ్ అవుతుంది. కానీ దానికంటే బెటర్ ఏంటి? కంఠస్థం చేసుకుంటుంట. ఆర్ యు ఆల్ విత్ మీ? కీర్తనకారుడు వల్లే మనం కూడా చెప్పొచ్చు, ప్రభువా నీ వాక్యంని నా హృదయంలో నేను దాచిపెట్టుకున్నాను. తర్వాత ఇంకొకటి నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే -పాయింట్ ఆఫ్ చాప్టర్ డివిజన్ ఏమవుతున్నది అని అంటే, కరెక్ట్ ప్లేసెస్లో స్టీఫెన్ లాంగ్టన్ గారు ప్రయత్నించారు, కానీ కొన్ని ప్లేసెస్లో సరి అయిన డివిజన్ ఆయన చేయలేదు. అంటే ఎక్కడ ఒక చాప్టర్ని ఎండ్ చేయాలి, ఎక్కడ ఒక చాప్టర్ని ప్రారంభం చేయాలి, అక్కడ ఆయన పొరపాట్లు చేశారు. నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. ఒక కవిత్వం ఉందనుకోండి, ఓకే, ఒక కవిత్వం ఉంది. ఆ కవిత్వంలో ఉన్న సారమంతా కూడా మనం అర్థం చేసుకోవాలి అని అంటే అది ఒకే అధ్యాయంలో ఉంటే బాగుండునా, లేకపోతే ఒక భాగం ఒక అధ్యాయంలో, ఇంకొక భాగం ఇంకొక అధ్యాయంలో పెడితే సారం సరిగా అర్థమవుతుందా? మీరే చెప్పండి నాకు. ఒకే అధ్యాయంలో ఉంటే, అరే యేసుక్రీస్తు ప్రభువు శ్రమలతో కూడిన ప్రవచన, ఒక కవిత్వం. చాలా మంది యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతారు వెంటనే, కరెక్ట్ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి శ్రమలకి గురి అవుతారు, ఎటువంటి శిల్వ మరణం ఆయన పొందుతారు, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది, అన్ని కూడా 53వ అధ్యాయంలో ఉంది. కానీ అది ఒక కవిత్వం. ఆ కవిత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది? 52వ అధ్యాయం చివరిలో. అది 52వ అధ్యాయం చివరిలో ఉన్న వాక్య భాగంని కూడా 53వ అధ్యాయంలో కవర్ పెట్టేసి ఉంటే ఇంకా బాగుండును. ఒకసారి చదవమ్మా, 52వ అధ్యాయం చివరి 3 వచనాలు చదువు. 13వ వచనం నుంచి చదవమ్మా. 13వ వచనం నుంచి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని రూపమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాను వినిన దానిని గ్రహింతురు. ఇది కవిత్వం. ఇది
ఇక్కడ స్టార్ట్ అయింది అది. ఒక భాగం ఎక్కడ పెట్టారు? స్టీఫెన్ లాంగ్టన్ గారు 52వ అధ్యాయం చివరి 3 వచనాలుగా పెట్టారు. వేరే భాగం ఫుల్ కవిత్వము, వేరే 95% కవిత్వము 53వ అధ్యాయంలో పెట్టేశారు. అది చూడండి. 52వ వచనంకి మరి 52వ అధ్యాయానికి మరి రండి విజయ్ బ్రదర్. ఆయన రూపం ఎలాగ మారిపోతుందంట శిల్వ మీద. ఆయన శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయంట. ఇక్కడ చూడండి. దోస్ ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను. Just as there were many who were appalled at him, his appearance was so disfigured that of any man and his form marred beyond human likeness. ఆయన రూపమే పోగొట్టుకుంటాడు. శిల్వ మరణం అంత భయంకరమైనది. ఆయన గుర్తించడానికి వీలుండదు. అటువంటి భయంకరమైన శ్రమలు ఆయన అనుభవిస్తాడు. అరే ఇక్కడ ప్రారంభమైంది కవిత్వం. స్టీఫెన్ లాంగ్టన్ గారికి ఎవరు చెప్పారు? ఈ భాగం 52వ అధ్యాయంలో పెట్టండి, వేరే భాగం 53వ అధ్యాయంలో పెట్టండి అని. దాని సారం మనం సరిగా అర్థం చేసుకోలేము. ఆ పంచ్ మిస్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక చోట ఎక్కడ ఆయన పొరపాటు చేశాడో నేను మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ వచనం అన్నా ఇంగ్లీష్లో దేర్ ఫోర్తో స్టార్ట్ అయింది అనుకోండి, బైబిల్ స్టడీ కాబట్టి మీరు అందరు బైబిల్ స్టూడెంట్స్ కాబట్టి నేను ఇంత లోతులో వెళ్ళి చెప్తున్నాను, పంచుకుంటున్నాను, ఉపదేశిస్తున్నాను. ఏ వచనం అన్నా వర్డ్స్ దేర్ ఫోర్తో ఎప్పుడు స్టార్ట్ అవుతే ముందున్న వచనం చదివితేనే వై ఇట్ ఈస్ దేర్ ఫార్ మనకు అర్థమవుతుంది. కాబట్టి అనే మాటతో ఏ వచనం అన్నా స్టార్ట్ అవుతే ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మనకు అర్థమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. కింద వచ్చేయండి బ్రదర్, విజయ్ బ్రదర్. ఆయన శిల్వ మరణము పునరుద్ధానం చేత మనం నీతిమంతులుగా ఎంచబడాం. ఓకే. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడేను. ఇప్పుడు 5వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. Look at that. Therefore now we have been justified through Christ, we have peace with God through our Lord Jesus Christ. అరే ఇది 4వ అధ్యాయము 26వ వచనంగా రావాలి. దీన్ని ఈయన ఏం చేశాడు? 5వ అధ్యాయం మొదటి వచనంగా పెట్టాడు. కంటిన్యూటీ ఆఫ్ థాట్ దెబ్బతింటుంది. చాలా మంది క్రైస్తవులు వాళ్ళు ఎలాగ చదువుతారంటే 3 అధ్యాయాలు మేము చదువుతాం పర్ డే, ఏదో దేవునికి ఉపకారం చేసినట్టు. 3 అధ్యాయాలు చదివేసి నెక్స్ట్ డే కొత్త అధ్యాయం చదివినప్పుడు వేరే టాపిక్, వేరే అంశము, వేరే థీము, వేరే సబ్జెక్టు. ఒక అధ్యాయం స్టార్ట్ అవుతుంటే సబ్జెక్టే మారుతుంది, థీమే మారుతుంది, అంశమే మారుతుంది అనుకొని చదువుతారు. ఎందుకు? ఈ సరి అయిన బ్రేకప్స్ లేవు కాబట్టి. యాక్చువల్గా 4th చాప్టర్ అండ్ 5th చాప్టర్ ఆర్ ఇంటర్లింక్డ్. అందరికి అర్థమవుతుందా? సో నీతిమంతులుగా ఎంచబడుటకు ఆయన లేపబడేను కాబట్టి అనే మాట 4వ అధ్యాయం 26వ వచనంగా రావాలి, కానీ 5వ అధ్యాయం మొదటి వచనంగా వెళ్ళిపోయింది. అందుకే మరీ చెప్తున్నాను, ఇట్ ఈస్ స్టిల్ నాట్ టూ లేట్ టు మెమరైజ్ ద బైబిల్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు ఆ శక్తి అయితే ఇచ్చాడు, దాన్ని వాడుతున్నామా లేదా అది వేరే సంగతి. కీర్తనకారుడు చేయగలిగాడు పాస్టర్ గారు, ఎందుకంటే అప్పుడు ఆది కాండం నుంచి న్యాయాధిపతుల గ్రంథం వరకే ఉండొచ్చు పాస్టర్ గారు అని మీరు చెప్పొచ్చు. కానీ మన హ్యూమన్ కెపాసిటీ ఏంటి? వీ క్యాన్ స్టిల్ మెమరైజ్ ద బైబిల్. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్ us ట్రై. బైబిల్ టీచర్గా నేను చెప్తున్నాను. ఓకే. నేను వర్సెస్ కోట్ చేసేటప్పుడు ఏమన్నా బైబిల్ చూసి కోట్ చేసినట్టు మీకు అనిపిస్తుందా? లేదు కదా. దేవుని కృప అంతే, దేవుని కృప. నేను చదువుతాను, జ్ఞాపకం పెట్టుకున్నటకు దేవుడు ఆయన నేను చదువుతాను, జ్ఞాపకం పెట్టుకున్నటకు దేవుడు ఆయన కృప చూపిస్తున్నారు. లెట్ us ట్రై. వాక్యం ఏం చేశాడంట కీర్తనకారుడు? హృదయంలో దాచిపెట్టుకున్నాడట, మెమరైజ్ చేశాడంట, కంఠసం చేశాడంట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో
ఇదంతా కూడా ఇంట్రొడక్షన్ అండి. ఫస్ట్ టైమర్స్ ఉన్నారు కాబట్టి ఇంత లోతులు వెళ్ళి నేను ఇవన్నీ కూడా మీతో పంచుకున్నాను. వచ్చే వారము ఇంకొక భాగం ఉంది, ఇంట్రొడక్షన్తో కూడిన భాగము. దాన్ని ఏమంటారంటే పానోరామిక్ వ్యూ ఆఫ్ ద బైబిల్ ఆర్ హెలికాప్టర్ వ్యూ ఆఫ్ ద బైబిల్. ఒక నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ఇప్పుడు ఏమన్నా వరదలు వస్తే ఎందుకండి పొలిటికల్ లీడర్స్ హెలికాప్టర్లో వెళ్ళి చూస్తారు? ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో అర్థం చేసుకోవడానికి, ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికే హెలికాప్టర్లో అన్న ప్లేన్లో అన్న వెళ్ళి పైనుంచి చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ హెలికాప్టర్ వ్యూ ఆర్ పానరామిక్ వ్యూ. అంటే నెక్స్ట్ ఆఫ్ కోర్స్ వరదలప్పుడు రోడ్లో వెళ్తే అది కూడా డేంజరసే, అందుకు నాయకులు వెళ్ళడానికి కూడా వీలు ఉండదు. కానీ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హెలికాప్టర్ వ్యూ ఆర్ పానరామిక్ వ్యూ? You understand most of the things in lesser time and in a better way. Okay? So మనం కూడా నెక్స్ట్ వీక్ ఒక పానరామిక్ వ్యూ తీసుకున్న తర్వాత, హెలికాప్టర్ వ్యూ బైబిల్ది తీసుకున్న తర్వాత మనం 36వ అధ్యాయంకి మనము వెళ్తాం. 35వ అధ్యాయం వరకు మనం కవర్ చేసామండి. ఇప్పటి వరకు 655 స్లైడ్స్ ఉన్నాయంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఇదంతా కూడా మరి విజయ్ బ్రదర్ మనకి ఈరోజు గ్రూప్లో కూడా పెడతారు. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన స్లైడ్స్ ఈరోజు వీడియో షో కూడా పెడతారు. నెక్స్ట్ వీక్ ఈ పానరామిక్ వ్యూతో కూడింది, హెలికాప్టర్ వ్యూతో కూడింది ఒక 10 నిమిషాలు నేను పంచుకొని నేను దాని తర్వాత 36వ అధ్యాయంకి నేను వెళ్తాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు, ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూర దర్శనంతో, ఎంతో భారంతో ఇద్దరు బ్రదర్స్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఈ ఫోరంని స్థాపించడమే కాదు ప్రయాసపడి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఎంతో కృషితో తండ్రి అక్టోబర్ 2 సెమినార్ కండక్ట్ చేశారు. ఈరోజు తండ్రి ఫస్ట్ టైమర్స్ ఎవరెవరు వచ్చి ఉన్నారో ఈ బైబిల్ స్టడీలో దాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ లేఖనం చేత మేము బలపరచబడాలి, నూతనమైన విషయాలు మేము తెలుసుకోవాలి అని ఎంతో మంచి ఆశలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు అని మేము నమ్ముచున్నాము. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నాలో శారీరక బలహీనతలు ఏంటో నాకు తెలుసు, ఆత్మిక బలహీనతలు ఏంటో నాకు తెలుసు. అయినా సరే తండ్రి మీ మహిమార్థమై మీ సేవకుడిని ఈరోజు వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.